సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులకి ఈరోజు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పదలుచుకున్నాను. ఇది నిజంగా ఆలోచించదగ్గవలసిన విషయం కూడా. మీకు అందరికీ ఇప్పటికే తెలిసే ఉంటుంది. అదేంటంటే సత్యరాజు ఉదయభాను నటించినటువంటి త్రిబాణధారి బార్బరిత సినిమా. ఇది ఆగస్టు 29వ తారీఖున రిలీజ్ అయింది. సో సినిమా రిలీజ్ అవ్వటం, ఎనాలిసిస్ చెప్పడం మనకి పరిపాటే. కానీ ఈ డైరెక్టర్ మోహన్ శ్రీవత్సవ, ఈ మోహన్ శ్రీవత్స ఈ సినిమా చూడటానికి వెళ్ళాడు మల్టీప్లెక్స్ గారు హైదరాబాద్లో. వెళ్ళేటప్పటికి ఈ థియేటర్లోకి తను ఆర్డర్ చేసినటువంటి సినిమా మొత్తం చూసుకుంటే థియేటర్ మొత్తం మీద 10 మంది ఉన్నారు. 10 మంది ఉండేటప్పటికీ తను చాలా ఆశ్చర్యం వేసింది. అదేంటి నేను ఇంత గొప్పగా సినిమా తీశానని చెప్పి. 10 మంది ఉంటే కనుక ఒకసారి షో క్యాన్సిల్ చేస్తారు అని కొన్ని టికెట్ కూడా కొన్నాడు పాపం ఇతను. కొని ఆ సినిమా నుంచి తన వైఫ్కి ఫోన్ చేశాడు. ఆవిడ కూడా వేరే సినిమా థియేటర్కి పంపించాడు అనమాట, రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడమని చెప్పి. ఆవిడ కూడా వెళ్ళినప్పుడు అక్కడ కూడా 10 మందే ఉన్నారు. 10 మందో చాలా తక్కువ మంది ఉన్నారు. ఆవిడ కూడా అదే సమాధానం చెప్పింది. చెప్తే ఇతను అప్సెట్ అయ్యి ఇంకా అక్కడి నుంచి ఆ సినిమా చూడకుండా ఏంటంటే మళ్ళీ ఫోన్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, నువ్వు సినిమా చూస్తున్నా అని చెప్పి వెళ్ళిపోవడంతో ఆవిడకి డౌట్ వచ్చింది. ఏంటి ఇతను ఏమైనా అప్సెట్ అయ్యాడా, తను డైరెక్ట్ చేసిన సినిమాకి ఇంత పూర్ రెస్పాన్స్ ఉందని నేను ఇంట్లోకి వెళ్ళి అఘాయిత్యం చేసుకుంటాడా అని భయం వేసి ఆవిడ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి సర్ది చెప్పడానికి ప్రయత్నం చేశారు. అందులో ఏంటంటే నరసింహ అని చెప్పి ఒక సినిమా వచ్చింది. అది కూడా మొట్టమొదట మీకు మల్టీప్లెక్స్లో 10 మందే ఉన్నారు. కానీ ఇప్పుడు 40 కోట్లకు పైగా అది వసూలు చేసింది, మంచి విజయవంతంగా ఆడుతోంది. కాబట్టి వర్రీ అవ్వద్దని చెప్పినా కూడా అతను ఏం చేశారంటే ప్రెస్ని పిలిపించి ప్రెస్ ముందు తను చెప్పుతో తనే కొట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమాలు ఆయన చేసిన మెయిన్ ఒక ఆరోపణ ఏంటంటే మలయాళం సినిమా, ఆ మలయాళ సినిమా పక్క థియేటర్లోనే బ్రహ్మాండంగా ఆడుతోంది. మన తెలుగు నేటివిటీకి వచ్చేప్పటికీ మన సినిమాలు ఆడట్లేదు. నేను కూడా మలయాళంలో సినిమాలు చేసి అది తెలుగులోకి డబ్ చేస్తే చూస్తారేమో అని చెప్పి దాని ఆవేదన వెళ్ళపరచడం జరిగింది. కొత్త లోక అని చెప్పేసి ఆ మలయాళ సినిమా టికెట్లు దొరక్క చాలామంది వెనక్కి వెళ్ళిపోవటం మన సినిమా ఇండస్ట్రీలో ప్రప్రథమం. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద స్టార్ హీరోసే ఈరోజు అన్ని చోట్ల మీకు ఓపెనింగ్లోనే అన్ని థియేటర్స్ కూడా టికెట్లు దొరుకుతున్నాయి. టికెట్లు దొరకటం లేదనేటువంటి మాట ఇప్పుడు లేదు. కానీ కొత్తలో ఒక మలయాళ సినిమాకి మాత్రం చాలా క్రేజ్ వచ్చింది. థియేటర్కి వెళ్తున్నారు, వెళ్ళినా కూడా టికెట్లు దొరక వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఎందుకంటే టేకింగ్ బాగుంది, కథ బాగుంది, ఇక్కడ కూడా బాగుంది. ఇక్కడ మోహన్ శ్రీవత్స చేస్తున్నటువంటి ఈ సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లర్. ముఖ్యంగా సత్యరాజు వచ్చేటప్పటికి ఒక సైకియాట్రిక్ ప్రొఫెసరు, వాళ్ళ మనవరాలు నిధి మిస్ అవుతుంది. మిస్ అయినప్పుడు దాని గురించి చేసేటువంటి ఒక అన్వేషణ, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనుకోవచ్చు. ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్కి వచ్చేప్పటికి ఈ కథకి మన మహాభారతానికి లింక్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ మనవరాలకి చిన్నప్పటి నుంచి కూడా బాల్ప్రీకుడి కథ ఈ సత్యరాజు చెప్తూ ఉంటారు, అంటే తాత అనమాట. ఈ బాల్ప్రీకుడు అంటే ఎవరు, ఈ సినిమా గురించి చూసిన వాళ్ళకి ముందే అసలు ఈ టైటిల్ ఎవరికి అర్థం కాదు. త్రిబాణధారి బాల్ప్రీక్ అనేటప్పటికీ చాలామందికి మహాభారతంలో కర్ణుడి గురించి తెలుసు, లేకపోతే అర్జునుడి గురించి తెలుసు, అలాగే అభిమన్యుడి గురించి తెలుసు. కానీ బాల్ప్రీకుడి గురించి చాలామందికి, నాకు తెలిసి చాలామందికి దీని మీద ఐడియా లేదు. కారణం ఏంటంటే బాల్ప్రీకుడు ఘటోత్కచుడికి కొడుకు, అంటే భీముడికి మనవడు అవుతాడు అనమాట. ఇతని దగ్గర శక్తివంతమైన 3 బాణాలు ఉంటాయి. ఆ 3 బాణాలు ఏంటంటే, ఒక బాణం ఏమో ఎవరైతే శత్రువులు అయితే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద గురి పెట్టబడుతుంది. మరొక బాణం ఏంటంటే ఎవరు తనకి మిత్రులు ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుంది. మూడో బాణం ఏంటంటే ఎవరైతే నేను చెప్పాను కదా శత్రువుని ఐడెంటిఫై చేసి ఉంటారో వాళ్ళని సంహరిస్తుంది. ఇది ఈ 3 బాణాలకు ఉన్నటువంటి ప్రత్యేకత. అయితే అతనికి ఉన్నటువంటి ఒక సైకాలజీ ఏంటంటే బలహీనులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పక్కనే నిలబడతామని చెప్పి మహాభారత యుద్ధంలో పాల్గొనడానికి వస్తాడు. శ్రీకృష్ణుడు అది గమనిస్తాడు. ఏదైనా సరే యుద్ధంలో యుద్ధమే తప్ప ఎవరు బలవంతులు ఎవరు బలహీనులని మనం చెప్పలేం. రోజు రోజుకి క్షణానికి మారిపోతూ ఉంటుంది. అది యుద్ధ నీతికి విరుద్ధం. కాబట్టి ఇతను కనుక ఉంటే మహాభారత యుద్ధం చాలా కష్టం అని చెప్పి ఒక కోరిక కోరి అతని తలని ఖండిస్తాడు. ఆ తల మాత్రం మహాభారత యుద్ధాన్ని చూడటానికి అనువుగా ఒక కొండ మీద పెడతారు. మరి ఇది ఆ రోజు ఒక రియల్గా ఆ రోజు జరిగినటువంటి స్టోరీ. అయితే ఈ సినిమాని ఎందుకు ఇందులో పెట్టారు ఈ పేరంటే, ఈ సినిమాలో ట్విస్టులు ఉంటాయి. ఈ ట్విస్టులో తన మనవరాలను రక్షించుకోవడానికి
ఈ సత్యరాజ్ క్యారెక్టర్ ఏమవుతుందంటే బాల్పరికుడి కింద మారుతాడు. అతను ఎలా మారుతాడు, ఎందుకు మారుతాడు, ఆ మారినటువంటి కథ ఈరోజు సోషలైజేషన్ చేసినప్పుడు ఎలా అడాప్ట్ అవుతుంది, ఎలా సింక్ అవుతుంది, ఆ లేయర్స్ ఉన్నటువంటి స్టోరీలో రకరకాలుగా మలుపులు తిరిగేటువంటి ప్రతి ప్రక్రియలో కూడా ఈ సినిమా ఈ బాల్పరికుడిని పోలి ఉంటుంది. అంటే బాల్పరికుడి కథ కాదు, ఈ కథ ఇన్స్పిరేషన్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంది. సినిమా రియల్గా చూస్తే చాలా బాగా తీశాడు అతను. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది. కానీ ఈ సినిమా జనాలు రాకపోవడానికి, మల్టీప్లెక్స్లో 10 మంది ఉండడానికి కారణం ఏంటంటే ప్రచారం లేకపోవడం. ఇందులో ఉదయ్ భాను చాలా కాలం తర్వాత లేడీ డాన్గా నటించింది. మరి ప్రభాస్ సినిమాలో మరి కట్టప్పగా నటించినటువంటి సత్యరాజ్ ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేస్తే అతను మంచి యాక్టర్ కూడా, విలక్షణమైన నటుడు, చాలా బాగా మెప్పించాడు. సో ఇంతమంది ఉన్నటువంటి ఈ సినిమా స్టారింగ్ బాగుంది, టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి, కెమెరా బాగుంది, అన్నీ బాగున్నా కూడా సినిమాకి ఎందుకు జనాలు లేరు అని ఆలోచిస్తే అతను ఆవేదన మాత్రం మనం అర్థం చేసుకోదగింది. చెప్పుతో కొట్టుకోవడం అంటే ఒక డైరెక్ట్ క్రియేటివిటీని తనకి తాను చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టబడుతున్నాడని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే సింగిల్ థియేటర్స్ కనుమరుగైపోయాయి. ఇప్పటికీ మీకు చాలా చోట్ల ఈ సింగిల్ థియేటర్స్ అన్ని కూడా అన్ని పడగొట్టేస్తున్నారు, మన షాపింగ్ కాంప్లెక్స్ కింద మారుస్తున్నారు. అలాగే జనాలు కూడా ఉన్న సింగిల్ థియేటర్స్కి వెళ్ళడానికి ఇష్టపడేట్లా. ఇంకా ఈ వచ్చేటప్పటికి టికెట్ రేట్లు విపరీతంగా పెరిగాయి. మనం చాలాసార్లు ఈ విషయం చెప్పుకున్నాం. ఒకప్పుడు నేల ఉండేది, బెంచ్ ఉండేది, కూర్చుండేది, రిజర్వ్ ఉండేది, 4 తరగతులు ఉండేవి. టికెట్లు కూడా 4 రకాలుగా విభజించబడి ఉండేది. కానీ ఇప్పుడు అంతా కూడా సింగిల్ ఫ్లాట్గా ఒకటే రేటు. ఏ థియేటర్ అయినా సరే టికెట్ల రేటు పెంచకపోతే మినిమం 220 రూపీస్ మనం పే చేసుకోవాలి. చాలామంది నిర్మాతలు ఈరోజు పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నాం అంటున్నారు కదా, సంవత్సరానికి మీకు వచ్చేది 30 సినిమాలు మాత్రమే. ఇప్పుడు ఓజీ సినిమా ఉంది, సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది. ఈ లోపల మీకు చాలా చిన్న సినిమాలే ఉన్నాయి. చిన్న సినిమాలు ఉంటేనే మల్టీప్లెక్స్ రన్ అవుతాయి, సింగిల్ థియేటర్స్ రన్ అవుతాయి. కానీ వీటికి టికెట్ రేట్ ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది థియేటర్కి రావడం మానేస్తున్నారు. ముఖ్యంగా సినిమా టాక్ ఉంటేనే వెళుతున్నారు, విజువల్ వంట ఉంటేనే వెళుతున్నారు. మరి ఒకప్పుడు శంకరాభరణం సినిమా రిలీజ్ అయినప్పుడు 2 వారాల తర్వాత పికప్ అయింది. ఈరోజు సినిమా కలెక్షన్స్ లేకపోతే మీకు మార్నింగ్ షో మొదలుపెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ షో తీసేస్తున్నారు. ఆ సినిమా బాగుంది, బాగాలేదు అని ఆలోచించే టైం లేదు. మౌత్ పబ్లిసిటీ వెళ్ళి ఒకప్పుడు సినిమాకి పికప్ అవ్వడానికి టైం పెట్టేది. ఇప్పుడు కంటెంట్ మీకు 1 అవర్లోనే సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. అయినా సరే థియేటర్స్కి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడట్లా. నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుంది కదా, చిన్న సినిమానే కదా అని చెప్పి చాలామంది థియేటర్కి వెళ్ళటం మానేస్తున్నారు. దీనివల్ల ఈరోజు చిన్న నిర్మాతలు ఎవరో కూడా వాళ్ళు బతికి పట్టగట్టలేని పరిస్థితికి వచ్చేసారు. దానికి ఈ తాజా ఉదాహరణే నేను చెప్పినటువంటి ఈ బార్బరిక్ సినిమా. అలాగే మరొక కోణంలో కనుక చూసుకుంటే మరో లోక అనేటువంటి సినిమా ఈరోజు అద్భుతంగా ఆడుతోంది. టేకింగ్ బాగుండటంతో ఒక జానపద కథని, ఒక సోషల్ కథని, ఈ రెండింటినీ కూడా మిక్స్ చేసి బ్లెండ్ చేసి ఈరోజు థియేటర్స్లోకి వెళితే చాలామంది చాలా కొత్త వినూత్న తరహాలో ఉందని చెప్పి వాళ్ళు ఆదరిస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలు మనం ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు సినిమా, స్టేట్ సినిమాలకి ఎక్కువ అవకాశం ఉండేది. ఈరోజు డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. డబ్బింగ్ సినిమాలకు కూడా చాలా మల్టీప్లెక్స్ అలాట్మెంట్ ఇస్తున్నారు. దానివల్ల పోటీ ఎక్కువైపోతుంది. మనం తెలుగు సినిమా మంచి కథ ఉన్నా, కథనం ఉన్నా, ఎక్కడైతే వాళ్ళు చేసేటువంటి ప్రచారం కానీ మనం చేసే ప్రచారం కానీ ఈరోజు తక్కువగా ఉండటం వల్ల చాలామంది ఏంటంటే అట్రాక్ట్ అయిపోయి మిగతా సినిమాకి వెళ్ళిపోతున్నారు. డబ్బింగ్ సినిమాల వల్ల కూడా తెలుగు భాష సినిమాలు దెబ్బతింటున్నాయంటే కారణం ఏంటంటే నేను చెప్పినట్టు బార్బరిక్ సినిమానే. బార్బరిక్ సినిమా ఈరోజు ఒక పికప్ అయ్యి నిలబడాలంటే కనీసం ఒక 5-6 రోజులు పడుతుంది. ఆ దర్శకుడు ఆవేదన చాలా మనం అర్థం చేసుకోవాలి. అలాగే మారుతి ఈయన డైరెక్టరు ఈ సినిమాని ఆయనే తీశాడు. ఆయన నచ్చ చెప్పడం కూడా జరిగింది. నేను ఈ సినిమా తీశాను, ఒకవేళ నాకున్న అభిలాష గురించి, అభిరుచి గురించి తీశానే తప్ప ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పి కూడా ఈ డైరెక్టర్కి చెప్పడం జరిగింది. కానీ డైరెక్టర్ మనోవేదన, నేను ఇంత గొప్పగా తీశాను, ఒక థ్రిల్లర్ కింద తీశాను, అయినా సరే 10 మంది ప్రేక్షకులు ఉండేటప్పటికి ఎవరికైనా ఆవేదన ఉంటుంది కదండి. దీనికి మరొక కారణం ఏంటంటే ఒకప్పుడు
చిన్న నిర్మాతని బతికించుకోవడానికి ఆ రోజుల్లో దాసరి నారాయణరావు కృషి చేసేవాడు. ఆయన ఏ సమస్య వచ్చినా కూడా థియేటర్స్ వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. తర్వాత వాళ్ళకి సినిమాలు అలాట్మెంట్ చేయించేవాళ్ళు. చిన్న సినిమాలకి ఒక ప్రత్యేకమైన తక్కువ ధరలో కూడా రేట్లు ఉండేవి. కానీ ఈరోజు పెద్ద సినిమాలకి ఏ రేట్ ఉందో చిన్న సినిమాలకి ఆ రేటే పెడితే ఎవరు వస్తారండి చూడటానికి? ఇది ఈరోజు పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు. దాసరి నారాయణరావు లేరు. అలాగే ఇప్పుడు మా ఉంది. మాకి మరి మంచు విష్ణు ప్రెసిడెంట్ కింద ఉన్నారు. కనీసం ఆయన 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు ఆయన కంటిన్యూ అవుతున్నారు ఎలక్షన్స్ లేకుండానే. మా బిల్డింగ్కి సంబంధించి కడతానని చెప్పి అన్నారు. ఆయన కనీసం చిన్న నిర్మాతలు ఏంటి, వాళ్ళకి ఏ రేట్లు ఇవ్వాలి? కనీసం 50 రూపాయలు ఒక రేటు, లేకపోతే 100 రూపాయలు ఒక రేటు ఇలా పెడితే సినిమా చూడటానికి థియేటర్ దగ్గరికి వస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఆ రేటు కూడా ఫిక్స్ చేయకుండా చిన్న నిర్మాతలు తీసే సినిమాలకి కనీస ప్రోత్సాహం ఇవ్వకుండా, లేకపోతే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వకుండా, థియేటర్స్ నుంచి సపోర్ట్ ఇవ్వకుండా ఇలా చేస్తున్నటువంటి తరుణంలో మరి మంచు విష్ణు దేని మీద కేంద్రీకరిస్తున్నారని కూడా ఈరోజు క్వశ్చన్స్ చాలా మంది లేవనెత్తుతున్నారు. చాలా మంది దీన్ని పాయింట్అవుట్ కూడా చేస్తున్నారు. ఇండస్ట్రీ ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో చిన్న నిర్మాతలు కనుక మనుగడ లేకపోతే 24 క్రాఫ్ట్స్లో పనిచేసే టెక్నీషియన్స్కి వర్క్ ఉండదు. ఈరోజు ఇండస్ట్రీ కలకలలాడుతుందంటే చిన్న సినిమాలే టెక్నీషియన్ని బతికిస్తున్నాయి. చిన్న సినిమాలు ప్రొడక్షన్లో ఉండబట్టే చాలా మందికి వర్క్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు పెద్ద సినిమాలు ఎక్కడున్నాయండి? మ్యాక్సిమం సంవత్సరానికి 30 కూడా రావు. 30 మంది కనుక సినిమా నిర్మాణంలో అంటే ఎంతమంది టెక్నీషియన్స్కి వర్క్ దొరుకుతుంది, ఎంతమంది ఆర్టిస్ట్కి వర్క్ దొరుకుతుంది? ఇప్పుడు ఉదయ్ భాను ఈ సినిమాలో నటించారు. లేడీ డాన్గా ఆవిడ మంచి యాక్షన్ చేశారు. ఉదయ్ భాను అసలు ఈ మధ్యకాలంలో సినిమాలు ఎక్కడ ఉన్నాయి? ఎంతమంది ఆవిడకి అవకాశాలు ఇచ్చారు? ఎక్కడ దాదాపు ఆవిడ కనుమరుగైనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఆవిడ మంచి నటన చూపించారు కదా. మరి మోహన్ శ్రీవత్స తనలోని టాలెంట్ చూపించారు కదా. మరి అలాంటి వాళ్ళకి ఈవెన్ సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా ఓత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళ ఒక ప్రచార కార్యక్రమానికి పోస్టర్లకి 1,50,00,000 ఖర్చు పెట్టారట. కానీ ఆ 1,50,00,000 ఈరోజు పెట్టుకున్నా కూడా మన ఆంధ్రప్రదేశ్కి అది సరిపోవట్లా. ఎందుకంటే ఈరోజు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, లేకపోతే మిగతా ప్రచారానికి సంబంధించి స్టార్ వాళ్ళు రావటం, హీరోస్ హీరోయిన్స్ ఇవన్నీ కూడా పబ్లిక్గా పెట్టి చాలాగా వాళ్ళు చేయగలిగితేనే ఆ సినిమా వస్తుందని ప్రజలకు తెలుస్తుంది. కానీ చిన్న నిర్మాతలు, అలాగే చిన్నపాటి హీరోలు ఈరోజు ఎంతమంది స్టార్ హీరోని పిలుస్తారు, పిలిచి దాన్ని భరాయించుకోగలరు? ఒక ఈవెంట్ని కండక్ట్ చేయాలంటే యాంకర్ని పెట్టుకొని ఎంతమంది లక్షలు ఖర్చు పెట్టగలరు? ఆ పరిస్థితి కూడా ఈరోజు లేదు. కాబట్టి ఈవెన్ మా సంబంధించి మంచు విష్ణు లాంటి వాళ్ళు ఎవరైనా పెద్ద స్టార్ హీరోస్ మనసు పెద్దది చేసుకొని చిన్న వాటికి వచ్చి వాటిని కూడా ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంది. దాసరి నారాయణరావు ఉన్నప్పుడు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు అప్పట్లో ఆడియో ఫంక్షన్స్ జరిగేవి. ఆడియో ఫంక్షన్స్కి సూపర్ స్టార్ కృష్ణ పిలిస్తే వచ్చేవారు, అలాగే చిరంజీవి పిలిస్తే వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే దాసరి నారాయణరావు మీద ఉన్న గౌరవంతో చిన్న సినిమాని ప్రమోట్ చేయడానికి కూడా వచ్చేవాళ్ళు. ఈరోజు ఇండస్ట్రీలో ఎవరు కూడా బాధ్యత నెత్తి మీద పెట్టుకోవట్లా. ఎవరి దారి వాళ్ళదే, ఎవరు యమునా తీరే ఎవరికి వారే అన్నట్టుగా తయారైపోయినాయి. ఒకళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. చిన్న సినిమాలని ఎంకరేజ్ చేద్దామని చెప్పి వాళ్ళ ఏదైనా కండక్ట్ చేస్తే ఈవెంట్ వచ్చేవాళ్ళు కూడా లేరు. అలాగే ఒకప్పుడు దాసరి నారాయణరావు ఒక దర్శకుడే ఉండి తను వెళ్ళేవాడు ఆయన. ఇప్పుడు ఏ దర్శకుడు కూడా పెద్ద దర్శకుడు ఈ చిన్న దర్శకులు చేసే సినిమాలకు వచ్చి ప్రమోషన్ చేయరు. మరి ఈ రకంగా ఏ రకమైన కోఆపరేషన్ లేనటువంటి ఈ పరిస్థితుల్లో చిన్న సినిమాని బతికించుకోవడం ఎలాగా? తను చెప్పుకుని తనతో కొట్టుకున్నటువంటి ఇన్సిడెంట్ అయితే నాకైతే చాలా బాధేసింది. ఒక డైరెక్టర్ ఆవేదన మనం అర్థం చేసుకోదగింది. నిజంగా చెప్పాలంటే ప్రేక్షకులు కూడా కథ బాగుండి, కథనం బాగుంటే, మంచి సబ్జెక్ట్ ఉంటే మాత్రం ఇలాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేయవలసిన అవసరం కూడా ఉంది. ఇలాంటి వాటిని కూడా మనం ఎంకరేజ్ చేసుకోకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సింగిల్ థియేటర్స్ రాను ఉండవు. ఆంధ్రప్రదేశ్లో 3,000 థియేటర్లు ఉంటే ఇప్పటికి 1,500 థియేటర్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా ఈ పరిస్థితి కనుక కంటిన్యూ అయితే ఈ 1,500 750 అయినా కూడా ఆశ్చర్యపోకల్లా. చాలామంది ఇంకా సింగిల్ థియేటర్స్లో మీకు సినిమా వేస్తేట 4 షోలు వేస్తే రోజుకి 100 మంది కూడా రావట్లేదట. పల్లెటూళ్ళలో కానీ ఈవెన్ మామూలుగా మున్సిపాలిటీస్తో కూడా. ఇది వింటే చాలా బాధ కలుగుతుంది. సినిమాలు హాల్స్ లేకపోతే
రేపు అన్ని కళ్యాణ మండపాలు లేకపోతే షాపింగ్ మాల్స్ కింద మారిపోతే మన పాత జ్ఞాపకాలు ఉండవు, పాత మొదటి స్మృతులు ఉండవు, ఎన్నో సూపర్ డూపర్ హిట్ చేసినటువంటి సినిమాలు ఉండవు. చివరికి పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే, ఒకప్పుడు విజయవాడ అప్సరా అంటే చాలా ఫేమస్ థియేటర్. ఎన్నో సినిమాలు అక్కడ మంచి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి అదేవిధంగా అక్కడ 1 year పాటు ఆడింది ఆ థియేటర్లో. అలాంటి అప్సరా థియేటర్ కూడా ఈరోజు మూసివేయటం జరిగింది. ఇది కూడా చాలా బాధాకరమైన విషయం. అప్సరా అనేటప్పటికీ మెయిన్ సెంటర్లో ఉన్నటువంటి థియేటర్ అది. సో విజయవాడ అనేటప్పటికీ సినిమాలకి అదొక ప్రతిబింబం. ఏ సినిమా ఎక్కడ ఎలా ఆడిందో కూడా పక్కన పెడితే విజయవాడలో సినిమా కనుక రిలీజ్ అయితే అక్కడ అభిమానులు అందరూ కూడా చాలా ఆనందంగా సినిమా చూసేవాడు. అందుకే విజయవాడలో మీకు ఏ సినిమా ఆడేది, ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాసు, ఈ గ్రేడ్కి సంబంధించిన ఏ సినిమాలు, చిన్న సినిమాలు కూడా అక్కడ ఆడేవి. కానీ ఈరోజు థియేటర్స్ మూతపడిపోవడానికి కారణం ఏంటంటే, ఇలా నేను చెప్పినట్టు 10 మంది 15 మంది థియేటర్స్లో ఉంటే చాలా చోట్ల మల్టీప్లెక్స్లో ఏం చేస్తున్నారంటే సినిమా షోని ఆపేస్తున్నారు. అలాగే ఇప్పుడు మల్టీప్లెక్స్ కూడా ఎలా తయారయ్యాయంటే, వాళ్ళ సినిమాలో ఆడటానికి వాళ్ళు ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మీకు ఒక కార్పొరేట్ సంస్థ ఏ బర్త్డే పార్టీనో లేకపోతే ఏదైనా వాళ్ళకి యానివర్సరీ గానో పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని ఈవెంట్స్తో పాటు వాళ్ళ భోజనం వీటన్నిటితో పాటు వాళ్ళ సినిమా కూడా మాట్లాడుకొని ఆ ఈవెంట్లో యాడ్ చేసి కార్పొరేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే పీవీఆర్ అని చెప్పేసి మీకు మొత్తం దేశం అంతా కూడా నెట్వర్క్ ఉంది. దానికి సంబంధించినటువంటి ఎన్నో థియేటర్స్ ఉన్నాయి. వాళ్ళు గవర్నమెంట్కి ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ఏమనంటే, మాకు సినిమాలో మనం పాప్కార్న్ తింటాం, సమోసా తింటాం, లేకపోతే ఇంకా చిప్స్ తింటాం, అలాగే వీటన్నిటితో పాటు లిక్కర్ కూడా మీరు మాకు అప్రూవల్ ఇవ్వాలని చెప్పి వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇంకా పరిశీలనలో ఉంది. అంటే రేపు లిక్కర్ కూడా థియేటర్స్ వరకు అనుమతిస్తే వస్తాయన్నమాట. అంటే లిక్కర్ని ఒకప్పుడు మన సోషల్ మూమెంట్స్తో అవాయిడ్ చేసేవారు. కానీ ఇప్పుడు లిక్కర్ కూడా ఈ సినిమాలకి ప్రేక్షకుని రప్పించడానికి లిక్కర్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ అయిపోయింది. అది ఉంటేనే థియేటర్కి ప్రేక్షకులు వస్తారు అని ఆలోచించే పరిస్థితికి ఈరోజు వచ్చేసింది. ఇది మంచిగా జరుగుతుందా, చెడుగు జరుగుతుందా, మన సమాజం ఎటు పెడుతుందా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ప్రేక్షకుడిని థియేటర్కి ఎలా రప్పించాలనేటువంటి ప్రయత్నాలు కూడా ఇప్పుడు ప్రారంభమయ్యాయని చెప్పి ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలుస్తుంది. ఏదైనా సరే ఈరోజు రిమాణదారి పార్పరిక గురించి మనం ఆలోచిస్తే, ఒక తెలుగు మమకారం ఉండి తెలుగు సినిమాని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి డబ్బులు లేక మునదాన్ని చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ 2 సంవత్సరాలు కష్టపడి మరి చేసినటువంటి మోహన్ శ్రీవత్స సినిమా ఈరోజు ప్రేక్షకాదరణ పొందకపోవడం మాత్రం ఒక విధంగా బాధాకరమే. అయితే ఇది టైం ఇచ్చి ఇంకా పికప్ అయ్యి సినిమా కథనం బాగుంది, యాక్షన్ బాగుంది కాబట్టి ఇది మంచి హిట్ అవ్వాలనే నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఇప్పటికైనా తెలుగు సినీ పరిశ్రమలో పెద్దలు కూర్చోవాలి. పెద్దలు కూర్చొని చిన్న పరిశ్రమని, చిన్న సినిమాని బతికించుకోకపోతే రేపు పెద్ద సినిమాలు కూడా మనుగడ ఉండదు. థియేటర్స్ దగ్గరికి ప్రేక్షకులు రారు. అది రేపు ఒక పెనుముప్పుగా మారేటువంటి అవకాశం ఉంది. ఏదైనా మోహన్ శ్రీవత్స నేను కోరేది ఏంటంటే, ధైర్యాన్ని కోల్పోవద్దు. మీరు మంచి సినిమా తీశారు, మంచి కథనంతో తీశారు. ఖచ్చితంగా మీకు రాబోయే కాలంలో మంచి జరుగుతుంది. మీ మంచి సినిమాలు తీస్తారు. ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. ఇది నాకు తెలిసి బాగా తెలుసు. ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే ఆ రియల్ ఎస్టేట్ డబ్బులు మిగులుతాయి. లేకపోతే ఇంకో బిజినెస్లో పెడితే కొంత లాస్ వస్తుంది. కానీ సినీ పరిశ్రమలో మాత్రం మనం 2 కోట్లు కానీ, 3 కోట్లు కానీ, 10 కోట్లు కానీ, 100 కోట్లు కానీ ఆ మన్నాడు వాళ్ళ భవిష్యత్తు ఏమాత్రం కనుక కరెక్ట్గా లేకపోతే ఆ మొత్తం అంతా ఆవిరైపోతుంది. ఇది సినీ పరిశ్రమకి చాలా ఇబ్బందికరం. ఒకప్పుడు ఒక సినిమా తీసి నష్టపోతే కోలుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఒక సినిమా తీసి కనుక పోతే డబ్బులు అసలు ఆ ఇండస్ట్రీలోంచి ఆ నిర్మాత వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి మారాలి. రెమ్యునరేషన్స్ కూడా అందరికీ అనుకూలంగా ఉండాలి. పెద్ద పెద్ద హీరోలు కూడా బడ్జెట్స్ని పెంచుకోకూడదు. ఇప్పటికే నేను చెప్తున్నాను కానీ వాళ్ళు వింటారా అంటే అది కూడా సందేహాస్పదమే. ఏదైనా ఈ బాలపరిక సినిమా మాత్రం తెలుగు సినిమాకి సంబంధించి చిన్న నిర్మాతలు ఎలా కష్టాలు పడుతున్నారు అన్నదానికి ఒక ఉదాహరణ. ఈ ఉదాహరణకి మరి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? సినీ పరిశ్రమల పెద్దల దగ్గర దొరుకుతుందా, లేకపోతే ప్రభుత్వం దగ్గర దొరుకుతుందా,
లేకపోతే ప్రేక్షకుల దగ్గర దొరుకుతుందా? ఇది ఎవరికి తెలియటువంటి ఒక అంతులేని కథ. ఈ కథకి ముగింపు ఎప్పుడు? ఈ ముగింపు ఎప్పుడు జరుగుతుంది? ఇది కాలమే నిర్ణయించాలి. ఇలా సామాజిక స్పృహతో కూడిన అనేక అంశాలు సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ మీ ముందుకు తీసుకొస్తుంది. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదో కూడా మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు కంటెంట్ నచ్చి మా ఛానల్ ప్రజెంటేషన్కి నచ్చినట్టయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మాకు ఒక దీవెన, మాకు ఒక ఆశీర్వాదం. అది మాకు ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.